ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందున్న మా కన్న తండ్రి, దేవా, మీ మాటలు నేర్పించబోతుండగా తండ్రి, సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను, శక్తి సామర్థ్యాలను నాకు అనుగ్రహించండి దేవా. పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను, విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని ప్రభు అయిన క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. ఈ వారం ఏం పాఠం నేర్చుకుని పోతున్నాం మనం చెప్పండి. మనము ఏ విషయంలో అనుభవం కలిగిన వారిగా ఉండాలి అనే పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం. కొంతసేపు ఒకసారి చెప్పండి. మనము ఏ విషయంలో అనుభవం కలిగిన వారిగా ఉండాలి. అయితే సంఘంలో ఉన్నటువంటి మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. మనము అంటే మనమందరం, సంఘంలో ఉన్న దేవుని పిల్లలందరూ మనం. ఏ విషయము అంటే సమాజంలో రెండే విషయాలు ఉంటాయి ప్రధానంగా. ఏమండి, సమాజంలో రెండే విషయాలు ఉంటాయి ప్రధానంగా, మంచి చెడు. ఏమండి, మంచి చెడు విశ్లేషిస్తే ఎక్కడికి తీసుకెళ్ళినా ఈ రెండు పదాల చుట్టే సందర్భాలన్నీ ఏర్పాటైతాయి. మంచి చెడు అంటే ఈ మంచి చెడును ఎలా వివేచించాలనంటే దేవుడు మనకిచ్చిన బుద్ధి ద్వారా మనం వీటిని కనిపెట్టాలి. మంచి చెడు మనకు ఎలా తెలుస్తాయి? దేవుడు మనకిచ్చిన ఈ బుద్ధి, ఈ జ్ఞానము, ఈ తెలివి ద్వారా వాటిని వివేచించాలన్నమాట. అయితే ఎక్కడ ఉంది ఈ సందర్భం అని మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘానికి స్పష్టంగా రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, చూడండి దేవుని పిల్లలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి. బాగా వినాలి, బాగా ఆలోచించాలి. పెద్దవారలై అంటే అనుభవం కలిగిన వారు. పెద్దవారు అంటే వయసులో కాదు, బుద్ధి విషయంలో ఒక్కొక్కరికి పెద్దవాళ్ళకు కూడా బుద్ధి ఉండదు. ఎంత వయసు వచ్చినా కొంతమందికి బుద్ధి ఉండదు. అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, సహోదరులారా, మీరు అంటే మనము బుద్ధి విషయమై, బుద్ధి ఇందాక చెప్పాను నేను, మంచి చెడు అని. సమాజంలో రెండు విషయాలు ఉంటాయి, మంచి చెడు. మంచి ఏమో దేవుని వాక్యము, చెడేమో దుష్ట సంబంధమైనటువంటి, సాతాను సంబంధమైనటువంటి క్రియలు, ఆలోచన. అయితే చెప్తున్నాడు ఆయన, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై, మీకున్న బుద్ధి ఉంటుంది కదా, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, బుద్ధి విషయంలో పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండు. చెడు విషయంలో ఎలా ఉండాలి? మనము శిశువులుగా ఉండాలి. ఇది చెడు, ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యం, ఇది దేవునికి ఇష్టం లేని కార్యం, దేవుడికి నచ్చని కార్యం, దేవునికి ఇష్టం లేని కార్యం అని ఏదైతే ఉంటుందో వాక్య విరుద్ధంగా సంఘంలో అయినా సమాజంలో అయినా మనకున్నటువంటి కార్యకలాపాల్లో అయినా సరే ఏదైతే చెడు ఉంటుందో
ఆ చెడు విషయంకి వచ్చేసరికి శిశువులుగా ఉండాలి. శిశువులు అంటే చిన్నపిల్లలు. శిశువులు అంటే ఎవరండి? బేబీ గారు, చిన్నపిల్లలు శిశువులు అంటే ఈ చిన్నపిల్లలకి ఏమీ తెలియదు అనమాట. మా పెద్దలు చెప్తుంటారు చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు, చెడు అనేది తెలియదు అనమాట. చెడు అనేది తెలియదు, మోసం అనేది తెలియదు, అసూయ అనేది తెలియదు, కలహం అనేది తెలియదు. వాళ్ళకి ఎటువంటి ఈ కుట్ర కోణాలు అనేవి పసిపిల్లలకు తెలియదు. మనమేం చెప్తే అదే అంటారనమాట శిశువులు వాళ్ళు. అయితే దేవుడు అంటున్నాడు, చెడు విషయంలోకి వచ్చేసరికి మీరు శిశువులుగా ఉండండి. మీ బుద్ధి ఎలా ఉండాలో చెడు దగ్గరికి వచ్చేసరికి పసిపిల్లలు. అంటే ఏం తెలియదు, చెడు చేయటం వీళ్ళకి తెలియదు. అలాగే చూడు, పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండి బుద్ధి విషయమై పెద్దవారలై ఉండాలి. బుద్ధి విషయంలో అనుభవం కలిగిన వారిగా ఉండాలి. కొంతమంది చూడండి చాలా పెద్ద వయసు ఉంటుంది, మాట్లాడుతున్నారు. కొంతమందికి అన్ని తెలిసిన వారిలాగా ఉంటారు, బుద్ధి అనేది ఉండదు. అయితే దేవుడు అంటున్నాడు, బుద్ధి విషయంలో పెద్దవారై ఉండాలి. అనుభవం కలిగిన వారిగా ఉండాలి. ఇప్పుడు ఏం తెలియని వాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటుంది? వంట రాని వాళ్ళు వంట చేశారనుకో ఎలా ఉంటుంది? తినబుద్ధి అవుద్దా? బాగలేదు అంటాం. అదే అనుభవం కలిగిన వారు, చేయి తిరిగిన వాళ్ళు, అన్ని విషయాల్లో ఆ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వంట చేశారనుకోండి, ఎంత కమ్మగా చక్కగా బిర్యానీ బాగుంది, చికెన్ బాగుంది, మటన్ బాగుంది, ఫ్రై బాగుంది, సాంబార్ బాగుంది, పప్పు బాగుంది అని అంత చక్కగా ఆరగించుకుంటూ సంతోషంగా తినవా? అలాగే బుద్ధి విషయంకి వచ్చేసరికి మనం ఎలా ఉండాలంటున్నాడంటే దేవుడు పెద్దవారిగా ఉండాలి. వయసుతో సంబంధం లేదు. కొంతమంది అంటారు ఈ చిన్న వయసులో ఏం తెలిసిద్దండి, పెద్దోళ్ళు కాలేదు అది ఇది అని అంటారు. అవి కొంతవరకే లిమిట్స్. కానీ దేవుడు అంటున్నాడు, మనం ఎలా ఉన్నా సరే వాక్య విషయంలో, పనుల విషయంలో, కుటుంబ విషయాల్లో, సంఘ విషయాల్లో, ప్రతి విషయంలో కూడా పెద్దవారులై ఉండాలి. ఎలా ఉండాలంటే మనం పెద్దవారులై ఉండాలంట. అందుకనే పౌలు గారు కూడా సంఘానికి రాస్తూ ఆయన సంఘస్థులతో ఒక మాట అన్నాడు. సంఘ సభ్యులకు ఒక పత్రిక రాశాడు. ఏమనంటే ఏమి రాశాడు? 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలో ఆయన అద్భుతంగా చెప్పాడు అన్నమాట. చూడండి 147 పేజీ నెంబర్. సహోదరులారా, ఏమంటే 3వ అధ్యాయం, అదే పత్రిక 3వ అధ్యాయం, కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. ఇందాక 14వ అధ్యాయం చదివాము, ఇప్పుడు 3వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. వాళ్ళు అంటున్నాడు, ఏమండి ఎవరితోనైనా మాట్లాడచ్చు కానీ మీతో మాట్లాడలేము అంటావా? అన్న సమాజంలో ఇప్పుడు కొంతమందితో వాళ్ళ నోరు పెట్టకూడదండి అంటారు. పలానా ఆయన నోరు పెట్టకూడదు. ఎందుకు వచ్చింది ఆ మాట? మరి మనల్ని కూడా అలా అంటారేమో ఆలోచించుకోవాలి. మనల్ని కూడా అలా పలుకుతున్నారేమో ఆలోచన చేయగలగలం. అందుకే నెక్స్ట్ చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. ఆత్మ సంబంధమైన మనుషులు అంటే ఎవరు? మనమే. దేవుని ఆత్మను పొందుకొని ఆత్మ సంబంధులైన మనుషులు, దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నటువంటి మనము ఆత్మ సంబంధమైన ఆత్మీయ విషయాలను ఆలోచించేవారు, ఆత్మీయ విషయాలను వివేచించాలి, ఆత్మీయ దేవుని సంబంధమైన ఆత్మీయ కార్యాలను నేర్చుకోగలగాలి. అది చెప్తున్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు
నేను మీతో మాట్లాడలేకపోతే. ఎందుకు మాట్లాడలేకపోయాడు ఆయన? ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకంటే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. వాళ్ళంట ప్రతిదీ కూడా శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారంట. క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలుగానే ఉన్నారంట. ఇప్పుడు 6వ నెలలో పిల్లలకి ఎందుకు ఆహారం పెడతాం? ఫస్టే పెట్టచ్చుగా. 6వ నెలలోనే ఆహారం ఎందుకు పెడతారు? మరి ఫస్ట్ పుట్టినరోజే పెట్టొచ్చుగా. ఎందుకు పెట్టం అంటే వాళ్ళు తినలేరు, అరిగించుకోలేరు. అది దేవుని నియమం. దేవుడు ఇచ్చినటువంటి పిల్లలను తయారు చేసిన విధానం, పిల్లల్ని పెంచే విధానంలో పెద్దవారిలుగా మనం కార్యక్రమంలో వయసు రీత్యా అప్పుడు మనం పిల్లలు తినలేరు. అలాగే ఏమంటున్నాడు పౌలు గారు చూడండి, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నంతో మిమ్మల్ని పాలతోనే అంటే బలమైన వాక్యాలు చెప్పలే వాళ్ళకి. చెప్తే అర్థం చేసుకోలేని మనస్తత్వం. పాలతోనే మిమ్మల్ని పెంచాను కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. అంటే బలమైన మర్మాలు, బలమైన దేవుని వాక్యాలు, బలమైన సందర్భాలు చెప్తే అర్థం చేసుకోలేకపోవటం అన్నమాట. అదే అంటున్నాడు చూడండి, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? బుద్ధి విషయంలో ఎలా వచ్చేసారు? వాళ్ళు బలహీనులుగా ఉన్నారు, చిన్నపిల్లలుగా ఉన్నారు బుద్ధి విషయంలో. కానీ వాక్యం అంటుంది, దేవుడు అంటున్నాడు, మరి బుద్ధి విషయంలో మనం ఎలా ఉండాలంటే మెచ్యూర్డ్గా ఆలోచించాలన్నమాట. పెద్దలుగా ఆలోచించాలి బుద్ధి విషయంలో. ప్రతిదీ కూడా చిన్న విషయానికి కూడా తొందరపడి ఆవేశపడి పోట్లాడి చూడండి, ప్రతి విషయానికి కూడా గొడవకు దిగుతారు కొంతమంది. ప్రతి విషయం కూడా గొడవతోనే మొదలవుతుంది. కొన్ని కుటుంబాల్లో, కొన్ని ఇళ్ళల్లో కొంతమంది చూడండి, రోజు గొడవే ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో రోజు గొడవే. ఏంది అసలు ఈ ఇంట్లో రోజు గొడవలు అయితే ఎందుకని అనిపిస్తుంది మనకి, చూసేటటువంటి మనకి. అందుకనే ఏమంటున్నాడు దేవుడు చూడండి, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కదా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకున్నారు కారా? ఎలా నడుచుకుంటున్నారు మీరు? కలహం ఉంటే, అసూయ ఉంటే, శరీర సంబంధులు. మీరు దుష్టత్వ విషయంలో పెద్దలైపోయారు. మీరు చెడు విషయంలో చాలామంది చూడండి, అలవాట్ల విషయంలో అన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమంది చెప్తుంటారనమాట, వామ్మో పెద్దోళ్ళు కూడా ఎంతో కూర్చోలేరండి. కొంతమంది చిన్నోళ్ళు కూడా అంటారు, ముసలోళ్ళకు కూడా ఈ మాటలు రావు అంటారా? ముసలి వాళ్ళకు కూడా ఈ మాటలు రావు. ఇతను ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈమెంటి ముసలోళ్ళకు వచ్చిన మాటలు వస్తున్నాయని అంటారు. అంటే పండిపోతున్నారనమాట. చెడు విషయంలో, దుష్టత్వ విషయంలో పండిపోవటం. అనుభవం దేంట్లో రావాలి? దేవుని వాక్య విషయంలో అనుభవం రావాలి. దేవుని వాక్య విషయంలో మనము బలం పొందుకోవాలి. దేవుని వాక్య విషయంలో మనం ఎక్స్పీరియన్స్గా ఉండాలి, అనుభవం కలిగి ఉండాలి. కానీ మనం ఎక్కడ అనుభవం సంపాదిస్తున్నాము అంటే చెడులో. ఎక్కడ? చెడులో అనుభవం పొందుకుంటున్నారు చాలామంది. ఈ చెడులో అనుభవం పొందుకుని ఏమైపోతున్నారు? దేవునికి దూరంగా అయిపోతున్నారు. అందుకే అంటున్నాడు ఆయన, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన
శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఇప్పుడు చదవండి 14వ అధ్యాయం, 1 కొరింథీ 14వ అధ్యాయం. ఇప్పుడు చదివితే మీకు బాగా అర్థమైపోతుంది. 20వ వచనంలో చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండి బుద్ధి విషయమై పెద్దవారలై ఉంది. బాగా వినాలి. ఏం పాఠం నేర్చుకున్నాం మనం ఈరోజు? చెప్పండి, ఏం నేర్చుకుంటున్నాం? మనం ఏ విషయంలో అనుభవం కలిగిన వారిగా ఉండాలి. దేవుడు ఏ విషయంలో అనుభవం కలిగిన వారిగా ఉండమంటున్నాడు? బుద్ధి విషయంలో. ఈ బుద్ధి విషయంలో దేవుని కార్యాలు, దేవుని పనులు, మంచి పనులు, మంచి కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు, మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, నడవడిక విషయంలో, వ్యవహరించే విధానంలో కూడా మన బుద్ధి ఎలా ఉండాలంటే పెద్దవాళ్ళ. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంది, ఇంత చిన్న వయసులో ఇన్ని తెలివితేటలు ఏంటి అంటారా? అనరా? ఈ పిల్లకి ఈ వయసు చిన్నదే కానీ ఒక సామెత అవుతుంటారు పెద్దలు, పెట్ట కొంచెం కోత గను అంటారు. పెట్ట కొంచెం కోత గను అంటే ఎందుకు వాడుతున్నారు సామెత? వయసు తక్కువ తెలివి ఎక్కువ ఉందనుకో ఆ మాట అంటారు అన్నమాట. అలాగే దేవుని పిల్లరా, బాగా ఆలోచించండి. మనము దేవుని వాక్యం మనకు స్పష్టంగా ఏం చెప్తుందంటే, దేవుడు పౌలు గారి ద్వారా సంఘానికి రాయించిన పత్రికలో ఉన్న సారాంశము, దేవుని భావజాలము, దేవుని ఆలోచన, దేవుని విధానం మనకు స్పష్టంగా నేర్పిస్తున్న మాట ఏమిటంటే, మీరు బుద్ధి విషయంలో పెద్దవారిగా ఉండాలి, అనుభవం కలిగిన వారిగా ఉండాలి. అనుభవం కలిగిన వారు తప్పులు చేస్తారా? చేయరు. అనుభవం లేని వాళ్ళు, చెడు విషయంలో అనుభవం ఉన్న వాళ్ళే బాగా తప్పులు చేస్తారు. అందుకనే ఆయన ఒక మాట చెప్పాడనమాట. 1 కొరింథీ 10వ అధ్యాయంలో, అదే పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయంలో చూడండి, ఒక మాట అంటున్నాడు ఆయన 14వ వచనంలో స్పష్టంగా చూడండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఎందుకంటున్నాడు ఆ మాట? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడినట్టు ఆయన మాట్లాడుతున్నాడు? బుద్ధిమంతులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. నేను చెప్తున్నాను ఒక సంగతి. ఏంటి ఆ సంగతి? మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర. గిన్నె. పాత్ర అంటే ఏమిటి? గిన్నె. ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములోనే పాలు పుచ్చుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులైన మనము ఒక శరీరమే ఉన్నాము. ఇప్పుడు రొట్టె విరుస్తాం, ద్రాక్ష రసం తాగుతాం. ఇప్పుడు ఒక రొట్టె ఒక పాత్రలోనే తాగుతున్న మనము ఒకటే అన్నాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, శరీర ప్రకారమైన ఇశ్రాయేలీల గురించి, విగ్రహార్పితాల గురించి ఇక్కడ చెప్తున్న సందర్భం అన్నమాట. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాడు. మనము ఈ పాఠం మొత్తం ఆలోచన విధానం ఏమిటంటే, దేవుడు చెప్తున్నటువంటి స్పష్టమైన మాట ఏమిటంటే, బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? చెడు విషయంలో ఎలా ఉండాలి? మనం చెడు విషయంలో ఎలా ఉండాలండి? పసిపిల్లలుగా ఉండాలి. మంచి విషయంలోకి వచ్చేసరికి బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? పెద్దవారుగా. చెప్పట్లే మీరు, అర్థం కాలేదు మీకు? చెడు విషయంలోకి వచ్చేసరికి ఎలా ఉండాలి మనం? చెడు విషయంలోకి వచ్చేసరికి ఎలా ఉండాలి? సిద్ధు చెప్పాలి, అందరూ చెప్పాలి. పసిపిల్లలుగా ఉండాలి.
మంచి విషయంలోకి వచ్చేసరికి పెద్దవారిగా ఉండాలి. బుద్ధి ఎలా ఉండాలన్నమాట. గాడ్ బ్లెస్ యూ. ఏ పాట నేర్చుకున్నాం మనం ఈరోజు? మనం ఏ విషయంలో అనుభవం కలిగిన వారిగా ఉండాలి. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. ఏ విషయంలో అనుభవం కలిగిన వారిగా ఉండాలి? బుద్ధి విషయంలో మనకి అనుభవం ఉండాలి. చెడు విషయంలోకి వచ్చేసరికి పసిపిల్లలుగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను తండ్రి. దేవ పిల్లలు విన్నారు, విని మనస్సులో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సామర్థ్యాలను మా అందరికీ అనుగ్రహించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ